ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో చిరుతపులి ఆపరేషన్ కొనసాగుతోంది. గుంతలో పడిన చిరుతని బంధించడానికి రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. ఆ చిరుతను పట్టుకోవడానికి బోన్ ఏర్పాటు చేసి అందులో ఒక మేకను ఉంచినప్పటికీ ఫలితం శూన్యమైంది. మేకని చూసి గుంతలో నుంచి బయటకు వచ్చిన చిరుత మేకపై దాడి చేసి మళ్లీ గుంతలోకి వెళ్లిపోయింది. దీంతో అధికారులకు ఆపరేషన్ చిరుత పెద్ద సవాల్గా మారింది. ఆపరేషన్ చిరుతకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఫైరోజ్ అందిస్తారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో ఆపరేషన్ చిరుత ఇంకా కొనసాగుతూనే ఉంది. రాత్రి 8 గంటల సమయంలో చిరుతను ఒక గుంతలో గుర్తించినప్పుడు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తం ఇక్కడికి చేరుకున్నారు. రాత్రి 8 గంటల నుంచి ఇప్పుడు దాకా 20 గంటలుగా ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రెస్క్యూ ఆపరేషన్ వాళ్ళు పూర్తి చేస్తున్నారు. మరోవైపున గుంట దగ్గర ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో వాటిపైన ఆంబుష్ లాగా ఏర్పాటు చేసి ఒక బోను కూడా ఏర్పాటు చేశారు. ఆ బోన్లో ఒక మేకను ఎరగా వేసి చిరుత ఆ బోన్లోకి చిక్కిన తర్వాత వెంటనే దాన్ని ఆ బోనుని మూసేసి దాన్ని తీసుకెళ్లి సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని చెప్పి ఉద్దేశంతో వీళ్ళు రాత్రి నుంచి వీరు ఆపరేషన్ చేస్తున్నా కానీ ఆ చిరుత బోన్లోకి రావడం మాత్రం కుదరట్లేదు. చిరుత ఏదైతే ఉందో అది బోన్లో ఉన్నటువంటి మేకపైన దాడి చేసింది. మేకపైన దాడి చేసి దాన్ని తినడానికి ప్రయత్నించింది. అయితే దానికి అర్థమైందా లేకపోతే అది భయపడిందా అని తెలియదు. కానీ వెంటనే మళ్ళీ ఒకసారి బోన్లో నుంచి మళ్ళీ అది గుంతలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అది చిరుత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ చిరుత చాలా ఫెరోషియస్గా ఉంది, అలాగే చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి జనాలందరినీ దూరంగా పంపిస్తున్నారు. మరోవైపున ఈ యాక్టివ్గా ఉన్న చిరుత ఈ పైన ఉన్నటువంటి వలలను తెంచుకొని బయటకు వస్తే ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి దూరంగా ఉండాలని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ఇక్కడ నుంచి ఉన్నటువంటి అంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఈ చిరుతని మళ్ళీ ఇదే విధంగా కొనసాగినట్లయితే ఆ బోన్లోకి వచ్చి చిక్కుకున్న తర్వాత ఆ బోన్లు పూర్తి స్థాయిలో దాన్ని మూసేసిన తర్వాత ప్రజలకు చూపిస్తాం, అలాగే మీరు అందరికీ చూపిస్తాం, అప్పుడు దాకా మీరు దూరంగా ఉండాలని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ పారిశ్రామికారులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. వాళ్ళు కూడా ఈ ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు దాకా అయితే మాత్రం చిరుత బోన్లో చిక్కుకోలేదు. మరో 3-4 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ఇక్కడ దేవనగరం దగ్గర ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజ్ కుమార్తో ఫైరోజ్, TV9, దేవనగరం, ప్రకాశం జిల్లా.